ఇవాళ అంతర్జాతీయ సమాజాన్ని బాగా కదిలించి వేస్తున్న అంశాలు. బంగ్లా హింస వెనుక హాదీ అనే ఒక టెర్రరిస్ట్ని ప్రోత్సహించి మరీ హింసను ప్రేరేపించడం వెనుక, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయటం వెనుక డీప్ స్టేట్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అమెరికా నగ్న స్వరూపాన్ని తనంతట తానుగానే బయటపెట్టుకుంటుంది. చిట్టగాంగ్ అడవుల్లో ప్రత్యేకంగా దించిన సాయుధ బలగాలు చేసిన అరాచకాలు, అక్కడి నుంచి భారత్ టార్గెట్గా జరుగుతున్న విన్యాసాలు, దర్మిలా చైనా మళ్ళీ సెయింట్ మార్టిన్ ల్యాండ్స్ని కబ్జా పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, వాటిని నిరోధించేందుకు అమెరికా పడుతున్న తాపత్రయం, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి ఈరోజు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. గిరిధర్ గారు, టు స్టార్ట్ విత్ బంగ్లా క్రైసిస్ తోటి మొదలెడదాం. బంగ్లా క్రైసిస్ ఇది ఒక్క రోజుతోటి వచ్చింది కాదు, నెపం సెయింట్ మార్టిన్స్. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే దక్షిణాసియా రీజియన్లో అస్థిరత, అశాంతి నెలకొల్పటం కోసం డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర. అవన్నీ అంటే రూట్స్ అని అక్కడి నుంచి కనిపిస్తున్నాయి. అలాగే ఒక క్రిస్టియన్ స్టేట్ ఫార్మేషన్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని భాగాలను విడగొట్టి, వీటి గురించి విశ్లేషిస్తారా? కొన్ని దేశాల పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని దేశాల విషయాలు వచ్చినప్పుడు డీప్ స్టేట్, అమెరికాలో డీప్ స్టేట్, చైనా ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళలో వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు, వాళ్ళలో వాళ్ళకి కొట్టుకుంటూ ఉండొచ్చు, కానీ కొన్ని అంశాలు వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసిపోతారు. భారతదేశం అనేది ఇద్దరికి కూడా చాలా క్రూషియల్ కాబట్టి భారతదేశం అంశంలో వాళ్ళిద్దరు కలిసిపోతారు. చైనా అలాగే అమెరికా ఇద్దరు కూడాను ఈరోజు పాకిస్తాన్ కంట్రోల్ చేయగలుగుతున్నాయి. అలాగే మనకు బంగ్లాదేశ్ లో కూడా చైనా ప్రభుత్వం ప్రమేయం తగ్గించడం కోసం అమెరికా అయితే జోక్యం చేసుకొని అక్కడ షేక్ హసీనా తీసేయగలిగారు. కానీ మళ్ళీ చైనా పాకిస్తాన్ వాడుకొని మళ్ళీ బంగ్లాదేశ్ ని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందుకని ఈ రెండు దేశాలు కూడాను మన చుట్టుపక్కల, భారత్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వాడి ప్రభావం చూస్తున్నాం. నేపాల్ చూసాం, నేపాల్ ఆల్మోస్ట్ అంతా చైనా అధీనంలోనే ఉంది. కేపీ శర్మ ఓలీ కావచ్చు, ప్రచండ కావచ్చు, ఈ కమ్యూనిస్టులు అందరూ కూడాను బెయిజింగ్ ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులు. సడన్ గా మధ్యలో అమెరికా వచ్చి వాళ్ళందరినీ తీసేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు డీప్ స్టేట్ జెన్ సి రెవల్యూషన్ పేరిట వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు. అలాగే శ్రీలంకలో అదే పరిస్థితి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నింటిలో కూడా ఇద్దరి, చైనా అమెరికా ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, కానీ ఆ దేశం భారతదేశంతో ఎలా ప్రవర్తించాలన్న దాంట్లో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇది మనం ఇక్కడ కామన్ గా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక మనకు అసీం మునీర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భయంకరంగా ఘోరంగా అవమానించబడ్డాడు. అతను వాళ్ళ దేశంలోనే, వాళ్ళ సైన్యంలోనే అతనికి ఎటువంటి గౌరవం లేకుండా పోయింది. కాబట్టి తను సర్వైవల్ కోసం, తను బతకడానికి కోసం తనకి తను చీఫ్, మనకు మార్షల్ లా అడ్మినిస్ట్రేషన్ ఏమంటారు, సిడిఎస్ ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అతనేమో చీఫ్ ఆఫ్ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని ప్రకటించుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ తర్వాత వచ్చింది ఫీల్డ్ మార్షల్, అతను టైటిల్ ఇచ్చుకున్నాడు. ఫీల్డ్ మార్షల్ టైటిల్ ఇచ్చుకున్న తర్వాత అది కూడా సరిపోలే ఆయనకి. నెక్స్ట్ ఏం చేశాడు, 27th అమెండ్మెంట్ అని ఒకటి తీసుకొచ్చి చట్టాలు కానీ కోర్టులు కానీ తను ఎప్పుడు కూడా తన జీవితాంతం తను ఏమి ప్రశ్నించలేరు అన్నటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. తర్వాత మూడవది సిడిఎఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్. దాంతో తన అవమానాన్ని తట్టుకోలేక, అవమానానికి వ్యతిరేకంగా దేశంలో ఎటువంటి శక్తి ఎదగకుండా ఉండడానికి కోసం అతను చేశాడు. లేటెస్ట్ గా ఇమ్రాన్ ఖాన్ భార్యని 17 ఏళ్ల జైల్లో పడేసి జడ్జిమెంట్ ఇప్పించాడు. కాబట్టి అతన్ని ఎవరు క్వశ్చన్ చేయలేనటువంటి ఏకఛత్రాధిపత్యం అతను అధీనంలో తీసుకొని వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి. సిడిఎఫ్ వచ్చి టేక్ ఓవర్ అయిన తర్వాత అంతకంటే ముందర కూడా వార్నింగ్ ఏమి ఇచ్చాడంటే, ఈసారి మీకు బంగ్లాదేశ్ నుంచి ప్రాబ్లం వస్తుంది, పాకిస్తాన్ నుంచి కాదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అంటే దానికి సరిపడినటువంటి నేపథ్యం, దానికి సరిపడినటువంటి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ బంగ్లాదేశ్ లో చేస్తున్నారు వాళ్ళ. అంటే ఇతను చీఫ్ ఆఫ్ ఆర్మీ మాత్రమే ఉండి, ఇతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హోదాలో ఉన్నటువంటి జనరల్ మిర్జాని బంగ్లాదేశ్ పంపించాడు. అలాగే వాళ్ళ చీఫ్ ఆఫ్ నేవీ కూడా వెళ్ళాడు, వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్స్ వెళ్ళాడు. అలాగే మనం చూస్తే కనుక ఎల్ఈటి లష్కరే తోయిబా వెళ్ళి లాల్ మొనీర్ హాట్, మనం గతంలో చర్చించాలి దీని గురించి. మనకు చికిత్స కారిడోర్ లో ఉన్నటువంటి లాల్ మొనీర్ హాట్ లో వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏం చేయాలో చేసి వచ్చారు. ఈ రోజు మనం బంగ్లాదేశ్ లో స్టోరీ చూసామంటే కనుక ఫిబ్రవరిలో వాళ్ళకి ఎన్నికలు జరగాల్సి ఉంది, రాబోయే ఫిబ్రవరిలో. అంటే 2 నెలలు ఇంకా ఉంది అంతే. 2 నెలల్లో ఎన్నికలు జరగాలి. కానీ
ఈ ఎన్నికలలో ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి? వాళ్ళ దేశంలో వాళ్ళ ఎకానమీ పడిపోవడం కాదు, వాళ్ళ దేశంలో ఈ రోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడాను అతలాకుతలం అవుతూ ఉద్యోగాలు పోతూ చాలా కష్టంలో ఉన్నటువంటి అంశం కాదు చర్చ. వాళ్లకు ఈ యొక్క డీప్ స్టేట్ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ దేశంలో దేశేతర శక్తులు వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి అన్నది చర్చ కాదు. వాళ్ళ ఏకైక చర్చ ఈరోజు భారత వ్యతిరేకం. ఈ నెరేటివ్ ని పాకిస్తాన్ ప్రస్తావించగలిగి అక్కడ సక్సెస్ అయ్యారు. మనం చూస్తే కనుక ఈ రోజు రెండు పార్టీలు చాలా ఉధృతంగా విస్తృతంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళు ఏంటి? ఒకటి జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పటి నుంచి తీసుకొని ఈ రోజు దాకా పాకిస్తాన్కే విధేయులుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ 71 యుద్ధంలో వాళ్ళు పాకిస్తాన్కి యాక్టివ్ గా సపోర్ట్ కూడా చేశారు. దానికి తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు పాకిస్తాన్కే వత్తాసు పలికినటువంటి పార్టీ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్. రెండు పార్టీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మనకు ఎవరైతే వాళ్ళ సో కాల్డ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూసుఫ్ ఉన్నాడో అతని సొంత పార్టీ, దాని పేరు ఎన్సిపి అంటారు, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని పేరు పెట్టారు. ఆ పార్టీయే మన భారత రాయబార ఎదురుగా ఆఫీసులు ఎదురుగా ధర్నాలు చేయడం ఇవన్నీ చేశారు వాళ్ళు. సో అందుకని ఈ రెండు పార్టీలే చాలా యాక్టివ్ గా ఉంది. పైపెచ్చు ఈరోజు ఇంక్విలాబ్ మంచి టెర్రరిస్ట్ చనిపోయాడు చూడండి, అతని గౌరవంగా అంత్యక్రియలు కూడా నిర్వహించారు ఆ టెర్రరిస్ట్ కి. హాదీ కూడా ఐ థింక్ ఎన్సీపీకి అసోసియేట్ అయ్యి పనిచేసినట్టు కనిపిస్తోంది. కరెక్ట్. ఈసారి ఇన్ఫాక్ట్ ఎన్నికలు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. అతనే గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మన ఈశాన్య రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ లో చూపించుకొని యాడ్ చేసి చూపించినటువంటి వ్యక్తి, భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అతని చావుకి భారతదేశం కారణమని ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. డిసెంబర్ 16 ఏ రోజైతే బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చిందో, పాకిస్తాన్ నుంచి విడిపోయిందో, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి విజయం, అటువంటి ఒక దేశాన్ని మనం స్థాపించగలిగామో ఆ రోజు మన ఎంబసీ ముందర వీడు ధర్నాలు చేయడము, విధ్వంసం సృష్టించడం మనం చూసాం. అంటే నెరేటివ్ వార్ని పాకిస్తాన్ చేజించుకుంది. పాకిస్తాన్ యొక్క ఆదేశాల మేరకు అవన్నీ జరిగింది. సరే, ఉత్తరాదిన అక్కడ మైమన్ సింగ్ అన్నటువంటి ఊర్లో ఒక హిందువుని ఎలా కిరాతకంగా చంపారో మనం చూసాం. అతన్ని ఉరిదీసి అతని శవాన్ని అంతా కాల్చారు, తగలబెట్టారు. ఎంత నీచా